హలో గాయ్స్, తెలుసు కదా నేను మీ ఫేమస్ బిట్టు పవన్. ఈరోజు అయితే మన దగ్గర వైరల్ 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 నాకు అర్థం కాలేదు సార్. ఎవరు అనుకుంటున్నావు? సాయి పల్లవి. సాయి పల్లవి సమంతనా? నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? రెండు. నాకు దేవుడు డ్రీమ్ ఉండే తెలుసా, ఏంటిది? ఎప్పుడైనా సరే హీరోయిన్ సాయి పల్లవిని సమంతని ఒకటేసారి చూద్దాం అనుకున్నా. ఇప్పుడు నిలవేరింది తెలుసా నాకు. అవునా, మంచిదే కదా అయితే. ఎలా ఉన్నారండి? ఇలా ఉన్నానండి. బాగానే ఉన్నారండి. ఓకే. ఏం లేదు, చాలా ఇంటర్వ్యూస్ చేశారు, చాలా మంది చాలా ఇంటర్వ్యూస్ చేశారు, అవి చూసా నేను. కానీ మనది ఇంటర్వ్యూ కాదు. ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు. ఓకే. ఏంటిది అనుకుంటున్నావు? ఏంటిది? ఇంటర్వ్యూయే. కామెడీ చేస్తున్నావా? అబ్బో. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ రియల్ నేమ్ ఏంటి? శ్యామల. 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 మరి ఎందుకు సాయి పల్లవి పెట్టుకోవాల్సి వచ్చింది? నాకు అర్థం కాదు. నేను పెట్టలే, వాళ్ళే పెట్టుకున్నారు. ఎవరు, మీ ఊరు వాళ్ళ ఫ్యాన్స్? ఫ్యాన్స్. సరే, నాకు ఒక డౌట్. చాలామంది సాయి పల్లవి సమంత అలా ఫ్యాన్స్ ఉంటారు కదా, నీకు ఎప్పుడైనా సార్ నీకు మెసేజ్ చేయలేదా? మెసేజెస్ చేశారు చాలా మంది. అప్పుడు నీకు ఏమనిపించింది? నాకేమనిపించింది, సర్లే అంత దాకా వెళ్ళానంటే ఇంకెదుగుతానులే అనిపించింది అంతే. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. సాయి పల్లవి నువ్వు, సమంత అవి, ఇంకా ఇంకా ఇంకేం లేదు అంతే. బాలీవుడ్ టాలీవుడ్లో హీరోయిన్ ఎవరు దొరకలేదా నీకు? ఎవరు దొరికేది ఏం లేదు, మనకు అనిపించింది మనం పెట్టుకుంటాం అంతే. సీదా పాయింట్కి వెళ్ళిపోదాం. చెప్పు. సరే, ఇప్పుడు డైలీ ఇన్కమ్ ఎంత నీది? డైలీ ఇన్కమ్ అయితే ప్రెసెంట్ ఏం లేదు. మరి ఎట్లా సర్వే అవుతున్నావు హైదరాబాద్లో? మరి ఏదో అలా అలా ఉంటాయి కదా, మామూలుగా డేటా ఎంట్రీ మామూలుగా డేటా ఎంట్రీ ఇంటర్నెట్. సూపర్ అండి. డేటా ఇంటర్వ్యూ చేసేవాళ్ళంటే అంటే సాఫ్ట్వేర్ సంబంధించిన పని అనుకుంటా, నాకు కూడా తెలియదు. అదే అనుకుంటా, అదే కదండి? కొంచెం ఆల్మోస్ట్ అలాంటిది. సాఫ్ట్వేర్. ఎంత ఎంత స్టడీ నీది? 10th. 10th సాఫ్ట్వేర్. సాయి పల్లవి మినిమం ఉంటుంది, మినిమం డిగ్రీ. ఓకేనా? సరే, నాకు ఇంకో డౌట్. చాలా మంది నువ్వు మంచి మంచి అబ్బాయిలతో రీల్స్ చేస్తున్నావు, ఆ అబ్బాయిలందరూ ఎవరు? చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అంటే 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 గింటే ఏం లేదు, ఓన్లీ మామూలుగా చేద్దామని ఫిక్స్ అయినా వీడియోలు చేస్తున్నాను. వాళ్ళు అటు ఫ్రెండ్స్ కాదు తెలియదు, ఇటు మామూలుగా వీడియోస్ చేసేవాళ్ళు కాదు, నార్మల్. అంటే ఏమి కాదు, తెలియదంట. అంటే వాళ్ళు అబ్బాయిలేనా? అబ్బాయిలే. వాళ్ళు ఇంటే కొడతారు ఇద్దరిని. ఓకే ఓకే. అని అబ్బాయిలు మాత్రం చాలా బాగున్నారండి, అందుకే తెలుస్తున్నాయి కదా. ఏంటిది అది? వీడియోస్. ఓకే. నీచులు ఎప్పుడు నీచగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది, మీరు కానీ అంటే జనాలకు అర్థం కావాలని చెప్పి డీటెయిల్గా అడుగుతున్నా. మీరు మళ్ళీ డబల్ మీనింగ్ మెసేజ్ అయితే చేయకండి, మీకోసమే తెలుసు కదా. అవునవును. అందుకే ఫన్నీ ఇంటర్వ్యూ అండి మనది. ఓకే. నాకు ఇంకో డౌట్. చెప్పండి. ఇంత అందంగా ఎందుకుంటారండి మీరు? మీరు లేరని ఫీల్ అవుతున్నారండి? అందుకే అడుగుతున్నా, అసలు ఏం వాడతారు మీ ఫేస్ కి, మీ గ్లామర్ కి? నేను చెప్పను, నేను చెప్తే అందరూ వాడేసి మళ్ళీ నాలాగా వైట్ అయిపోతారు అందరి. సాయిపల్లి ఇంటర్వ్యూకి వస్తుందంటే నాకు మెసేజ్ చేసిరు, అరే ఈ క్వశ్చన్లు అడుగు, ఏ సినిమా చేస్తుంది, ఏంది కథ అని. సినిమా ఏ సినిమా అనేది ఎట్లా చెప్పేస్తారు? చెప్పం కదా, అప్పుడే రివీల్ అవ్వదు. చెప్పొచ్చు కదా, మీ ఫ్రెండ్ని కదా నేను. ఇన్ని పంచులు వేసుకున్నాను, నేను తీసుకోలే, చెప్పాలి, ఎవరికి లీక్ చేయ నేను చెప్పను, చెప్తే మళ్ళీ దిష్టి తగులుతుంది. అందుకే ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే. గాయస్, మీకోసం అయితే సాయి పల్లవి నవరసాలు చేద్దాం అనుకుంటుంది. నవరసాలు చేయండి అండి. నవరసాలు అంటే ఏంటి? చింతపండు రసం లేదా నిమ్మకాయ రసం అన్నీ తెలుసు, నవరసాలు అంటే ఏంటి తెలియదు నాకు. హీరోయిన్ సాయి పల్లవి. హీరోయిన్ అంటే అన్నీ తెలియాలని రూల్ లేదు కదా, ఆటోమేటిక్గా యాక్టింగ్ వెళ్తే ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి. తల్లి, నవరసాలు అంటేనే యాక్టింగ్ తల్లి. అవునా? ఏదో ఒకసారి చేయి నువ్వు. నాకు వచ్చినట్టు నేను గీయడానికి కూర్చుంటా, ఏ సినిమా తీసుకుంటా కానీ ఇలాగా. అలాగంటే ఏమో నీకు కూడా వస్తుందేమో, 2 రోజుల ఛాన్స్ ఏముంది దాంట్లో. సర్లే, నవరసాలు ఏదో ఒకటి చెప్తే నాకు వచ్చినాయి, అది చెయ్యి సరేనా? చెప్పు. శాంతం చెయ్యి. శాంతం.
అంతే ఇక శాంతం. ఇట్లా నవ్వుతే శాంతం అయిపోతుందా? అంతే ఇక. సరే, అందరికి అబ్బాయిలకి ఇష్టమైనది ఏంటిది? శృంగారం. అది నీకు ఇష్టం అని చెప్పొచ్చు కదా. శృంగారం అంటే నాకు ఒకటి అర్థం కాదు. నేల్ కట్టర్ తెచ్చియండి అయ్యా, పనులు కొరుకుతుంది, ఏది గోలు కొరుకుతుంది. అబ్బా ఏం వాడకవయ్యా. గోల్ లేవు మరి ఇంకెక్కడ. ఎట్లా పెట్టినావు? అంత శృంగారం అంటే నోళ్ళకి ఎట్లా వెళ్ళిపోతుంది కదా ఏళ్ళు. నేర్చుకోవాలండి జూనియర్ సాయి పల్లవి, నేర్చుకోవాలి చాలా మంది. నేర్చుకో, మరి బుక్ తెచ్చుకో. సరే, ఇప్పుడు రౌద్రం. రౌద్రం ఎవరు లేరు నాకు కావాల్సిన కోపంగా వచ్చేటోళ్ళు, వాళ్ళని కొడదామన్నా. సరే అండి, హాస్యం అండి, హాస్యం చేద్దాం. ఆశయం అదైతే వస్తుంది. నిన్ను చూసి మేము నవ్వాలి. ఏది నువ్వు మరి గట్టిగా. అదే నవీనా. ఎక్స్క్యూజ్ మీ. ఏం పాటు నన్ను అడుగుతావేంది? మీ ఫ్యాన్స్ మంచి పాట అడుగుతున్నారు. వాడు సరే, నువ్వు వస్తావని నేను రబ్బయ్య సిల్కు సీర కట్టుకుంటుని, ఓ రబ్బయ్య సిల్కు సీర కట్టుకుంటుని, ఓ రబ్బయ్య ఓ రబ్బయ్య. అబ్బా, ఈ పాటతో నాకు తెలిసి పాటతో వైరల్ అయిపోతుందేమో నాకు తెలుసు. సరే, ఇంకో పాట పాడు. ఏం పాట? రాను రాను విలు కాదు ఒగ్గేవయ్యో, సిగ్గు సిగ్గు చిన్న కోక లాగకయ్యో, వద్దు వద్దు మీద మీద పడకురయ్యో. రాను రానంటూనే చిన్నదో చిన్నదో, రాములోడి గుడికొచ్చే చిన్నదో చిన్నది, అవును అని కాదు అని అంతలేసి మాటలని చింతకొచ్చి చీరవయా చిన్నది. ఏమొస్తుంది? ఏడుపు వస్తుంది పాట ఏంటి? ఏదో ఒకసారి ఏడు. కళ్ళం నీళ్ళు రావట్లేదే. ఫస్ట్ మైక్ ఆడ పెట్టి చెప్తా. ఆహా, నాకు కావాలి మైకు. మళ్ళీ పాటలు పాడతావా? పాట సంపుదాం అనుకుంటున్నావా ఏంది వాళ్ళని? ఏం లేదు, వాళ్ళందరూ బాగానే ఉన్నారులే. సరే, వాళ్ళ కోసం ఇంకో పాట పాడు మరి. ఎలా 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 తెలుపను ఎదలోని ప్రేమను, మృదువైన మాటను, ఎలా 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 తెలుపను ఎదలోని ప్రేమను, మృదువైన మాటను. నువ్వేం చెప్పకు, అంతే. నీ ప్రేమ గురించి చెప్తానే అప్పటి ఇద్దరు చచ్చిపోయారు. ఇప్పుడు చెప్తే ఎంతమంది చచ్చిపోతారో ఏమో. ఒకసారి నువ్వు కూడా చచ్చిపోవచ్చు కదా. అందుకే నేను ప్రేమించట్లేదు నేను. పర్లేదులే, నా కోసం ఒకసారి చచ్చిపోయి మళ్ళీ బతుకు, ఏం కాదు. వద్దు తీతలు నేను అమ్మ, నాకు వద్దన్నాం కానీ. సరే, నువ్వు ఇప్పుడు కామెడీ షోలు చేస్తున్నావు అంటావా కొన్ని? అవును, చేస్తున్నా. కానీ పేమెంట్ ఇవ్వట్లేట కదా వీళ్ళు? ఇవ్వట్లేదు. ఎందుకని? వాళ్ళకే లేదు దిక్కు, ఇంకా నాకేం ఇస్తారు పేమెంట్ తీసుకొచ్చి. ఏమిటండి మీరు మాట్లాడేది? పేమెంట్ ఇస్తలేరు కదా షూటింగ్ వాళ్ళు, ఏమని చెప్దాం అనుకుంటున్నావు వాళ్ళకి? షూటింగ్ అంటే ఏ షూటింగ్? నీకు ఎవరైతే పేమెంట్ ఇవ్వలో వాళ్ళని తిట్టుకొని మంచి అవకాశం. ఇంకా ఇవ్వండి నువ్వే కదా. ఈ పంచ్ బాగుందండి, ల్యాబ్స్ అబ్బా. సరే, నీకు ఒక్క నిమిషము నీకోసం కొన్ని పెట్టా. కొందరు అమ్మాయిలు అబ్బాయిలు అందరు నిమ్మ ట్రోలింగ్ బాగా చేస్తున్నారు. కొన్ని చూపిస్తా చూడు రిఫర్గా. ఎవరైనా ఒక అబ్బాయి వచ్చి నువ్వు లేకపోతే చచ్చిపోతాను అంటే నాకు ఇష్టం. ఏందా అమ్మాయి అట్లా చేస్తుంది, మొత్తం ఇట్లా కావాలని పెయింట్ వేసుకున్నట్టు చేస్తుంది. అది ఇంకోటి కూడా చూపిస్తా చూడు. అబద్ధం కాదు, నీ పన్నుకి లిప్స్టిక్ అంటుకుంది. అవును, అంత గలీజ్గా ఎందుకు అట్లా ఉంటానా నేను? సరే, వీళ్ళందరికీ నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏమైందిలే, బతికిని ఏం చేస్తాం మనం, ఎన్ని అనుకున్నా ఏం చేయలేము. వాళ్ళు నా వీడియోలు ట్రోల్ చేసుకొని వాళ్ళు బతుకుతున్నారు. బతికిని ఒక రూపాయి వస్తే వాళ్ళకి వస్తే మంచిదేగా. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా ఈ మాట అంటావని. ఎంతో తిడతావు అనుకున్నా నేను. నీలో ఎంత పాజిటివిటీ ఉందని నాకు ఇప్పుడు తెలిసింది. మరి ఎంత మంచిదని నేను తెలుసా, చాలా మంచిది. గైస్, మీరు ఇంత ట్రోలింగ్ చేస్తున్నారు కానీ మీ వ్యూస్ కోసం కావచ్చు, ఏదాని కోసం కావచ్చు, కానీ మేము ఎంత పాజిటివ్గా రెస్పాన్స్ అయింది చూసారా? అది సాయి పల్లవి. ఈ విషయం అయితే నచ్చిందండి. సాయి పల్లవి ఫ్యాన్స్ అండ్ సమంత ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఈమె రియల్గా ఆమెనే అంట. ఆ కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే ఇంకోటి ఇంటర్వ్యూ చేస్తే ఈమెతోటి ఇలాంటివి ఉండదు. ఇంకా ఆమె డైలీ రొటీన్ ఏంది, అసలు ఏం తింటుంది, అందరికి రహస్యం ఏంది, ఆమె ఏడుంటుంది, ఎక్కడ ఉంటుంది, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తా.
జస్ట్ మీరు ఏం చేసుకుంటారా, అన్నీ ఇస్తాడు కానీ పైసలు మాత్రం ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. వాళ్ళు చూస్తే నీకు పైసలు ఇస్తా, వాళ్ళు చూడండి నేనే ఇస్తా. నేను ఏం చేస్తా తెలుసా, పార్ట్ 2 పెడతా, అందులో మీరు ఇలాగ సపోర్ట్ చేస్తేనే పెడతా. కామెంట్ కూడా కావాలి, మేము సబ్స్క్రైబ్ చేయించుకోండి. ఇది సాయి పల్లవి తోటి అదే మీ గురించి చెప్తున్నా అబ్బా అంటుంది చూసిన. సరే సరే సరే. కామెంట్ బాక్స్లో పార్ట్ 2 అని మెన్షన్ చేయాలి, కామెంట్ పెట్టండి, పార్ట్ 2 వస్తుంది. అంతవరకు దండాలు. బాయ్ బాయ్ చెప్పు, నైట్ కళలకు పోవాలి వాళ్ళకి. బాయ్ చెప్పు. బాయ్. లవ్ సింబల్ ఒకటి నాకు ఇవ్వ. సరే ఉంటారా సార్, చూసినందుకు నయ్యం, స్కిప్ చేయకుండా చూసిగా థ్యాంక్ యూ.